వెల్కమ్ బ్యాక్. కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడల పాఠశాలలో శ్రమదానం కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, రామచంద్ర నాయక్, పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంవిధాన కార్యక్రమాల నేపథ్యంలో కిన్నెరసానిలో ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రజా ప్రతినిధులతో కలిసి శ్రమదానం చేసినట్లుగా తెలిపారు. ప్రజలు చైతన్యవంతులని, ఈ కార్యక్రమం ఫోటోల కోసం కాదని పొంగులేటి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణానికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కాన్సెప్ట్తో అన్ని రాష్ట్రాల్లో ఈనాడు పెద్ద ఎత్తున వెనకటి రోజులు గుర్తు తెచ్చుకొని ఒక గ్రామానికి ఆ బాపూజీ ఆశయాలను కానీ ఆ జై భీమ్ ఆశయాలను కానీ నెరవేర్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈనాడు దాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంతకు ముందే గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామమైన కిన్నెరసాని గ్రామంలో ఒక ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉదయం పూట శ్రమదాన కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులందరం కలిసి శ్రమదాన కార్యక్రమం ఈ స్కూల్లో చేయటం జరిగింది. దీంట్లో గౌరవ మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు, బెల్లయ్య నాయక్ గారు, ఇలా చాలా మంది పాలు పంచుకోవటం జరిగింది. ప్రజలు ఆల్రెడీ చైతన్యవంతులు. గతంలో ఈ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసేవాళ్ళు, మధ్యలో కొన్ని అలవాట్లు మర్చిపోయాం. మళ్ళీ పాత పద్ధతిలో మన పాత అలవాట్లు మంచి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయాల్సిన అవసరం ఈనాడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఉన్నది కాబట్టే ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.